చిరంజీవి గారు ఇప్పుడు కొత్త ఏం కాదు, ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అట్లానే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తిరుపతిలో గెలిచి ఉండొచ్చు. అట్లానే ఆయన సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఓడిపోయారు. ఇవన్నీ ఏది రాజకీయాల్లో ఫలాని వ్యక్తి వస్తే ఏదో జరుగుతుంది అనేవి చెప్పుకోకూడదు. పార్టీ పాలసీ ఏంటి, విధి విధానాలు ఏంటి, ఆ విధి విధానాల్లో కొంతమంది వ్యక్తులకి సినీ గ్లామరో లేకపోతే ఏదో వ్యక్తిగత ఇమేజ్ ఉంటే వస్తే కొంత ప్లస్ అవ్వచ్చు. కానీ మన స్టాండ్ని బట్టే, మనం చేసిన పనిని బట్టే మన ఇక్కడ ఓటు బ్యాంక్ అనేది ఉంటది తప్పితే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఏదో చెప్పి ఏదో చేస్తే ఓట్లు పడతాయి అనుకునే మాట భ్రమ. ప్రజలు చాలా ఎడ్యుకేట్ అయి ఉన్నారు. సమాచార వ్యవస్థ చాలా సామాన్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఏది దాచిపెట్టడం కానీ అబద్ధం ఆడటం కానీ కుదరని పని. నిజం మాత్రమే మాట్లాడాల్సిన ఆవశ్యకత ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి, ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి, ప్రతి పార్టీకి ఉంది అనేది నా అభిప్రాయం. వెనకటి రోజుల్లో లాగా ఏదో ఒక పేపర్లో రాస్తేనో ఎప్పుడో ఎవరో వచ్చి చెప్తేనో ఇవాళ లేదు. మనము ఇక్కడ డిబేట్ లో ఉన్న మన పిల్లలు టీవీ చూస్తున్నారు, వాళ్ళ మొబైల్లో చూస్తున్నారు. అన్ని వాళ్ళకి మనకంటే అదే అంటారు గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ప్రపంచమే ఒక గ్రామం కిందకు వచ్చేసింది. కాబట్టి ఎక్కడ మనం అబద్ధం ఆడితే చెల్లుబాటు అవ్వము. జరిగిందే చెప్పాలి, చేయగలిగిందే చెప్పాలి. ఉన్నది మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి మాత్రమే మాట్లాడాలి. రైట్. రామ్నాథ్ గారు, ఓవరాల్గా సినారీ చూస్తున్నట్లయితే కాపు సామాజిక వర్గం సంబంధించి పదే పదే ప్రస్తావన వస్తుంది. మొత్తానికి రాజకీయాలు అంటే సీట్లు కావచ్చు, ఎలక్షన్స్ టైంలోనే ఈ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఎస్ ఖచ్చితంగా అందరికీ ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక తులసిరెడ్డి సార్ గారు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాంతంలో ఏంటంటే అందరినీ కాపోళ్ళు, శెట్టిగారు, బాపనులు అనేది ఇట్లా ఒక కామన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సార్ అన్నట్టు చాలామంది వివిధ కమ్యూనిటీస్ కూడా అక్కడ రెడ్డి అనేటువంటి పేరు పెట్టుకోవడం చాలా సహజంగా ఉంటుంది. కానీ అది వాడుక భాషలో కానీ ఆ ప్రాంతాలను బట్టి అది కొంత మారచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఒక రాజకీయంగా కాపు అనేటువంటి సామాజిక వర్గం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే అంశం ఒకసారి మనం టెక్నికల్గా ఆలోచిస్తే, ఇటు సైడ్ ఏంటంటే ఎక్కువ కాపు సామాజిక వర్గం కేవలం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో కేంద్రీకృతమై ఉండడం వల్ల, అంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఎక్కువ శాతం అక్కడ ఉన్నారు అనేటువంటి కోణంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ కాపు సామాజిక వర్గం చుట్టూ రాజకీయం చర్చ జరగడం చాలా సహజం. అది ఈరోజు విభజన తర్వాత కానీ విభజనకు ముందు కానీ ఈ చర్చలు మనం చూస్తూనే ఉన్నాము. ఆ రోజు 2009లో ప్రజారాజ్యం పెట్టిన రోజు కూడా కాపు సామాజిక వర్గం అనే కంటే బీసీ వర్గాలు, సామాజిక న్యాయం అనేటువంటి అజెండా ఆ రోజు ప్రధాన చర్చగా జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే ఓన్లీ కాపు సామాజిక వర్గం పైన చర్చ జరగడము, కాపు నేతలు ఎటు సైడు వెళ్తే అటు సైడు అధికారం వస్తుంది అనేటువంటి చర్చల చుట్టూ ఈరోజు రాజకీయం జరుగుతుంది. నేనేమంటానంటే, విభజన తర్వాత ఒకసారి మనం రాజకీయాలు స్పష్టంగా ఆలోచిస్తే, ఆ రోజు 2014లో కొంత రాష్ట్రం విడిపోయింది అనేటువంటి కోణంలో ఆ రోజు జనసేన పార్టీ తెర మీదికి వచ్చినా కూడా వాళ్ళు ఆ రోజు ఎన్నికల్లో పోటీ పెట్టలేదు. పోటీ పెట్టకపోవడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పాజిటివ్స్ అనండి కొంత అనుకూలం అవ్వడం వల్ల, అభ్యర్థులు పోటీలో లేకపోవడం వల్ల ఆ రోజు టీడీపీకి అనుకూలంగా రావడం, ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 స్థానాలలో దాదాపుగా వాళ్ళు క్లీన్ స్వీప్ చేయడం చూసినాం మనం. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 14 స్థానాలలో 13 స్థానాలు టీడీపీకి రావడం, కేవలం 1 స్థానం బీజేపీకి రావడం చూసాం. సో ఈరోజు అదే సంఖ్యలు 2019లో తారుమారవడం చూస్తున్నాం. అంటే మొత్తం అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి అక్కడ 2 జిల్లాలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే, కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందే అంటే కేవలం ఒక కాపు సామాజిక వర్గం ఎక్కడ పోతే అక్కడ అధికారం మారుతుందా అంటే ఈరోజు ఆ పరిస్థితులు లేవు అంటాను నేను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆ రోజు జనసేన 2019లో వాళ్ళు పోటీ చేసి ఆ రోజు అభ్యర్థులను పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఏ స్థాయిలో స్థానాలు గెలుచుకోలేదు. కేవలం వాళ్ళు దగ్గర 7-8% ఓట్ బ్యాంక్ మాత్రమే కైవసం చేసుకోవడం మనం చూస్తున్నాం. కనుక ఈరోజు వాళ్ళు పొత్తులో పోతే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, వీళ్ళు కాపు అభ్యర్థులను ఎంతమంది నిలబెడతారు, సో ఇలాంటి లెక్కలను చూసిన తర్వాత మనం వీళ్ళ యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, నేనేమంటానంటే, రాజకీయాలు సుదీర్ఘంగా చూస్తున్నాం కాబట్టి మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒక సామాజిక
వర్గము లేదా ఒక వ్యక్తి ప్రభావితం చేస్తే రాజకీయాలు మారవండి. మనకు ఇంకా సినిమా భాషలో చెప్పాలంటే ఒక సినిమా బ్లాక్ బాస్టర్ కావాలా, ఒక సినిమా సంక్రాంతిలో బ్లాక్ బాస్టర్ కావాలంటే అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ఆడియన్స్ చూస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. కానీ ఏదో ఒక సామాజిక వర్గం ఆదరిస్తే ఆ పార్టీ నాయకుడు ఎదుగుతాడని కానీ ఆ పార్టీ పవర్లోకి వస్తారనేది కరెక్ట్ అయిన భావన కాదనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ ముఖ్యంగా తులసిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రామ్నాథ్ గారు చెప్పినట్టు ఈ ప్రభావం అంతగా ఉండదంటే మీరు నమ్ముతారా, ఒప్పుకుంటారా? వారు చెప్పింది ఖచ్చితం. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అందరి వాడుగా అందరి పార్టీగా ఉంటేనే. ఇప్పుడు ఈవెన్ రెడ్డిస్ డామినేషన్గా ఉండే వచ్చేసి నియోజకవర్గం తీసుకున్నా కానీ కడప జిల్లాలో వచ్చేసి మొత్తం ఇంతవరకు పార్లమెంటు తీసుకుంటే మొదటి కాలం ఉంటే 52 నుండి ఇంతవరకు వచ్చేసి మొత్తం రెడ్లే ఎంపీలైంది. అంత మాత్రం చేత మరి ఇంత ప్రిడామినెంట్ ఉన్నటువంటి చోట్ల రెడ్డిస్ ఎంత ఉంటారు? మ్యాక్సిమం ఉంటే 10% ఉంటారు. ప్రిడామినెంట్ కాన్స్టిట్యూన్సీ కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. కాబట్టి ఈవెన్ వచ్చేసి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది. ఉత్తరాంధ్ర వచ్చేసి అక్కడ ప్రధానంగా కళింగ, తూర్పు కాపు, కొప్పల వెలమ, వీటితో పాటు మిగతా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలో అనేక 140 కులాలు, తర్వాత వచ్చేసి బలిజ, కమ్మ, రకరకాలు ఉంటారు. కాబట్టి ఏ నాయకుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడే బెస్ట్ ఎగ్జాంపుల్. ముద్రగడ పద్మనాభము కాపు నాయకుడుగా ముద్ర పడక ముందు ముద్రగడ పద్మనాభము ప్రతి ఎన్నికల్లో గెలిచాడు. కాపు నాయకుడుగా ముద్ర పడక ముందు అందరివాడుగా ఉన్నంత వరకు అన్ని ఎన్నికలు గెలిచాడు. కొందరివాడుగా ముద్ర పడినాక ఓడిపోయాడు. ఇది తప్పదు ఎవరికైనా సరే, ఏ నాయకునికైనా సరే. ఇప్పుడు వచ్చేసి ఆ విధంగా పార్టీ కూడా కొందరి పార్టీ అంటే ఆటోమేటిక్గా ఏ కులమైనా సరే ఒక 5%, 10% ఉంటుంది. మిగతా 80% వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అది మనం చరిత్ర ట్రాక్ రికార్డ్ చూసుకున్నప్పుడు ఇప్పుడు 1987లో జిల్లా పరిషత్ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 22 జిల్లా పరిషత్, హైదరాబాద్ లేకుండా 22 జిల్లా పరిషత్తులో జనరల్గా ఏమనుకుంటారు? తెలుగుదేశం పార్టీ, కమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ అనుకుంటారు. ఆ 22కు అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది 2, కాంగ్రెస్కి వచ్చింది 3, తెలుగుదేశంకి వచ్చింది 19. ఆ కాంగ్రెస్కి వచ్చిన 3 ఎక్కడంటే కృష్ణా, గుంటూరు, కర్నూలు. కాంగ్రెస్కి వచ్చింది 3.